ఇది కూడా పోతుంది, ఇక్కడ కూడా పోతుంది. కిందికి పోయి తీయాలి, ఆడిపోయి తీయాలి. ₹1,84,00,000 ఇక అమరగిరిలో రాష్ట్ర టూరిస్టులతో పాటుగా దేశంలో ఉన్న టూరిస్టులతో పాటుగా అంతర్జాతీయ టూరిస్టులను కూడా ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఈ యొక్క ఐలాండ్ ద్వీపం అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఉన్నటువంటి ఈ అమరగిరి ద్వీపంలో మనం ఏర్పాటు చేసుకుంటాము. ఇందులో ప్రధానంగా 15 నంబర్స్ అంటే పెవిలియన్ సీటింగ్ ఒకటి, అట్లాగే యోగా డెక్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫర్మేషన్ బ్లాక్, బుకింగ్ సెంటర్, కేఫ్టేరియా బ్లాక్, స్పా ఏరియా, తర్వాత 30 కాటేజెస్, 26 కాటేజెస్, అట్లాగే ట్విన్ కాటేజ్తో కలిపి, అట్లాగే స్టాఫ్ అకామిడేషన్, ఇండోర్ బ్లాక్ యాక్టివిటీలు, స్విమ్మింగ్ పూల్, మెకానికల్ ఎక్విప్మెంట్, వ్యూయింగ్ డెక్, స్టోర్ రూమ్, అట్లాగే ల్యాండ్స్కేప్, గార్డెనింగ్ అండ్ ఇరిగేషన్ విత్ అలైడ్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా అవుట్డోర్ యాక్టివిటీస్, ధ్యాన మందిరం, ఇట్లా రకరకాల ఈ యొక్క వసతులతోటి పెద్ద ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది. ఆల్రెడీ అమెరికా రావడానికి రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది, పనులు కూడా మొదలైనాయి. తొందరలోనే నాకు తెలిసి ఒక 2-3 మాసాల్లో ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకనాడు ఈ ప్రాంతం కొల్లాపూర్ అంటే కోన్ పూస్తాయి కొల్లాపూర్, కానీ ఇప్పుడు సబ్ పూస్తాయి అన్నట్టుగా ఒకవైపున సాగునీటి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే రోడ్లు కావచ్చు, ఆల్రెడీ సోమశిలలో టూరిజం డెవలప్మెంటు, ఇట్లా రకరకాల ఇప్పుడు అమరగిరిలో ఇది ఒక టూరిజం సర్క్యూటు, మళ్ళీ ఇట్లా రకరకాలు జరుగుతూ ఉన్నాయి. అంటే దీని మూలంగా ఏంటంటే ఈ టూరిజం డెవలప్మెంట్ అనేది నూతన ఒరవడితోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడితే రాకుండా రాష్ట్ర ప్రభుత్వానికే టూరిజం ద్వారా ఆదాయం రప్పించే దాంతో పాటుగా ఇక్కడ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు. ఎందుకంటే కొన్ని దేశాలలో వేరే ఏమీ లేదు, టూరిజం పైన ఆధారపడ్డ దేశాలు. దుబాయ్ తీసుకున్నా, సింగపూర్ తీసుకున్నా, ఇంకో కొన్ని పాశ్చాత్య దేశాలు తీసుకున్నా, కేవలం టూరిజం పైనే రాష్ట్ర ఆదాయం, వ్యక్తుల యొక్క సగటు ఆదాయం కూడా మన దేశం కంటే చాలా గొప్పగా ఉంది, అంటే టూరిజం పైన. సో గతంలో చాలా దశాబ్దాల నుంచి ఈ టూరిజం సెక్టార్ను నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకే ఈ రోజున ఈ టూరిజం సెంటర్లు ఏర్పాటు చేసి పర్యాటకులను రప్పించే కార్యక్రమం చేసి, దేశ విదేశాల నుంచి పర్యాటకులు రప్పించే ఏర్పాటు చేసి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం, టూరిజం కార్పొరేషన్ కూడా ఆదాయం పెంచే కార్యక్రమం, అందులో భాగంగా ఇవన్నీ కూడా చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇందులో భాగంగానే అచ్చంపేటలో దోమలపెంట, అక్కడ కూడా ఇప్పుడు ఫౌండేషన్ వేసేది ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు. అక్కడ కూడా సుమారుగా 20 కోట్ల పైన అక్కడ కూడా ఫౌండేషన్ వేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా గతంలోనే ఇక్కడ నేను సింగోటం చెరువు పైన కావచ్చు, చెరువు కట్ట పైన కావచ్చు, ఇక్కడ సోమశిల కావచ్చు, చాలా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు త్వరలోనే ఈ యొక్క సోమశిల సిద్ధేశ్వరం అయితే మన బ్రిడ్జ్ అంటామో అది ఆల్రెడీ టెండర్స్ కూడా పిలవడం జరిగింది. ఐకానిక్ బ్రిడ్జ్ టెండర్స్ కూడా పిలవడం జరిగింది. సో అది కూడా పూర్తయితే ఇంకా పర్యాటకుల యొక్క రాకపోకలు ఇంకా ఎక్కువైతాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి దక్షిణ రాష్ట్రాలకు వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా
ట్రాఫిక్ కూడా పెరుగుతుంది, టూరిజం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. సో దీన్ని ఒక సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది, అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకు కూడా తక్కువ ధరలకు అమ్ముతూ ఉంటారు. ఈ టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉంటే ఇక్కడ చేపలు ఇక్కడనే ఎక్కువ ధరలో కూడా వాళ్ళకంటే కొంత వాళ్ళకు ఆదాయం కూడా పెరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వచ్చేటువంటి వాళ్ళు రకరకాల అవకాశం. సో కాబట్టి ఇది ఒక రాష్ట్రంలో ఇంకా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంకా చాలా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ టూరిజం డెవలప్మెంట్లో నాకు కూడా అవకాశం వచ్చింది కాబట్టి టూరిజం మంత్రిగా వినూత్నంగా మా పటేల్ రమేష్ రెడ్డి గారు కార్పొరేట్ చైర్మన్ మీ ఇద్దరం జోడెడ్లాగా ఈ కార్పొరేషన్ పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంతే కాదు, త్వరలోనే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈవెన్ అతిశయోక్తి కాదు, త్వరలోనే హెలికాప్టర్ కూడా వస్తాయి. టూరిజం కోసం హెలికాప్టర్ కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు. రకరకాల అంటే ఇది ఒక అవకాశం ఈ ప్రాంత అభివృద్ధి కోసం, టూరిజం రాష్ట్ర ఆదాయం కోసం కార్యక్రమం చేస్తాము. కాబట్టి దీనికి